Why the believers are not blessed? Leave alone the other people. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎందుకు అభివృద్ధి పొందటం లేదు? ప్రార్థన చేసిన, పాట పాడిన, వాక్యం విన్నా, అన్ని చేసినా కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి, ఆశీర్వాదం లేకపోవడానికి కారణం నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ హృదయంతో చేయటం లేదు. హృదయం ఎక్కడో ఉంది, పెదాలు మాత్రం పాట పాడుతూనే ఉంటుంది. పెదాలు పాడుతూనే ఉంటుంది కానీ మనస్సులో అద్దులో ఉండదు, పాటలో ఉండదు. చెవులు వింటూనే ఉంటాయి కానీ వాక్యం హృదయంలోకి వెళ్ళదు. హల్లెలూయా అంటారే కానీ దాని అర్థాన్ని గ్రహించరు. పాట పాడితే మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటూ పాడండి. రాగం, తాళం, గొంతు ఇది ముఖ్యం కాదు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఊరికే నామకవార్థంగా అలవాటు ప్రకారంగా చెయ్యొద్దు. హృదయాంతరేంద్రియాల్లో నుంచి హృదయం తెరిచి ప్రార్థన చేయండి. వాక్యం వినేటప్పుడు ఒక్క మాట కూడా పోగొట్టుకోకూడదు. అంత శ్రద్ధగా వింటే, ఆ మాట శ్రద్ధగా విని అనుంది బైబిల్లో, ఖచ్చితంగా దీవించబడతాం. కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ, అప్పుడప్పుడు ఆఫ్ ఆనులో వాక్యం వింటున్న వారు, విన్నదాన్ని గ్రహించుకోకుండా ఉంటున్న వారి జీవితాల్లో ఎన్ని మీటింగులకు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు చర్చలో ఉన్నా ఏం ఆశీర్వాదం ఉండదు. మనుషులు చూసినా చూడకపోయినా, పాస్టర్ గారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను అడిగినా అడగకపోయినా, నువ్వు దేవుని యథార్థంగా ఉంటే నువ్వు దీవించబడతావు. నువ్వు వద్దన్న దీవెన్ని వెంటబడుతుంది. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే దేవుడు తప్పకుండా నువ్వు దీవిస్తాడు. హల్లెలూయా.